ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని ఎలా ఉన్నారు? మీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? మీరంతా బాగున్నారని, మీ పరిస్థితులన్నీ దేవుని కృపలో బాగున్నాయని నమ్ముతున్నాను. మీరు పెట్టే ప్రతి కామెంట్ను చదువుతున్నాను. మీకు ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ గురించి దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాను. మిమ్మల్ని కష్టపెట్టే పరిస్థితులు ఏవైనా, మీకు దిగులు కలిగించే పరిస్థితులు ఏవైనా, వాటన్నిటిలో మీరు జయం పొందాలని, దేవుడు అద్భుతాలు మీ జీవితంలో జరిగించాలని, అవమానానికి బదులుగా రెట్టింపు ఘనతను దేవుడు మీకు దయచేయాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. దేనిని గూర్చి ఉదయాన్ని మీరు మొరపెడుతున్నారో, దేనిని గూర్చి ఆయన సన్నిధిలో అడుగుతున్నారో, మీరు దేనిని గూర్చి మొరపెడుతున్నా, దేనిని గూర్చి ఆయన పిలుస్తూ ఉన్నా, పిలువగానే పలికే దేవుడు ఈరోజు మీకు వాగ్దానం ఇస్తున్నారు. చూడండి, కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనము. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. ఆమేన్. సాధారణంగా శ్రమ కలిగినప్పుడు ఎవరి దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకుంటూ ఉంటాం. ఎవరైనా నాకు సహాయం చేస్తారేమని ఎవరికో మనం బాధ చెప్పుకుంటూ ఉంటాం. అయితే వారు మన మొరను వినొచ్చు, వినకపోవచ్చు. కానీ దేవునికి కనుక మనం మొరపెడితే, ఎట్టి పరిస్థితుల్లో ఉండి ఆయనకు మొరపెట్టినా, ఏ సమయంలో ఆయనకు మొరపెట్టినా, ఎక్కడి నుండి ఆయనకు మొరపెట్టినా, ఆయన నేనున్నానని వెంటనే పలికే దేవుడు. తప్పక నీ మొరను ఆలకించే గొప్ప దేవుడు ఉన్నాడు. ఏ బాధలో ఉండి, ఏ డిప్రెషన్లో ఉండి నువ్వు ఆయన్ని పిలిచినా తప్పక పలుకుతాడు. నీవు పిలిస్తే పలకడమే కాదు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. దేవునికి నాకు చాలా దూరం ఉంది, ఆయన నా ప్రార్థన కూడా వింటారా అని నువ్వు అనుకుంటున్నావేమో. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు 102వ అధ్యాయంలో, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు అని. చూడండి, ఎటువంటి దీన స్థితిలో నుండి మొరపెడుతూ ఉన్న, మనుషుల దృష్టిలో పనికిరాని వారుగా ఉన్న, దీనులుగా ఉన్న, దరిద్రులుగా ఉన్న, పెంట మీద నుండి వారు మొరపెడితే దేవుడు వారి ప్రార్థన వైపు తిరుగుతాడంట. మనం నమ్మిన ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఎవ్వరిని నిరాకరింపడు. నీకు ఆపద సంభవించినప్పుడు నీవు ఆయనకు మొరపెట్టుకుంటే చాలు, ఆయన నీ దగ్గరకు వస్తాడు, నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఈ లోకంలో నీ బాధ వినకుండా ఎవరైనా వెళ్ళిపోయారేమో, నీ శ్రమ చెప్పుకుంటుంటే వారు నేను పట్టించుకోలేదేమో, నీ మొరకు జవాబు ఇవ్వలేదేమో. అయితే ఎంత మాత్రం భయపడొద్దు. నీ మొర విని, నీ బాధ పట్టించుకొని, నీ జీవితంలో అద్భుతాలు చేసే ఒక ఆయన ఉన్నారు. ఆయన నీతో మాట్లాడుతున్నారు. నేను నీ మొర వింటాను. నీ బాధ ఏదైనా చెప్పుకో, నీ పరిస్థితి ఏదైనప్పటికీ నా దగ్గరకు తీసుకురా, నేను వ్యాజ్యం ఆడతాను, నేను న్యాయం జరిగిస్తాను, నీ మొరను వింటానని. హృదయపూర్వకంగా ఆయనకు మొరపెట్టుకుంటే, ఆయనను పిలిస్తే సృష్టికర్తే మన దగ్గరికి దిగి వస్తారని, ఆయన మన జీవితంలో అద్భుతాలు జరిగిస్తారని సాతానుకు కూడా తెలుసు. అందుకే సాతాను అన్నీ చేయనిస్తాడు కానీ ప్రార్థన మాత్రం చేయనివ్వడు. ప్రార్థన మన చరిత్ర మారుస్తుందని సాతానుకు తెలుసు. నీవు కనుక మోకరిస్తే, నీవు ప్రార్థనలో ఉంటే వాని నెట్వర్క్ అంతా కూడా బ్రేక్ అయిపోతుందని, వాని ప్లాన్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయని సాతానుకు తెలుసు. వాడు ఏదైతే నీకు దూరం చేశాడో, ఎక్కడైతే నిన్ను నష్టపరిచాడో, నిన్ను శాపానికి గురి చేశాడో, ఎక్కడెక్కడైతే నేను పడవేశాడో, నువ్వు మరలా ప్రార్థన ద్వారా అవన్నీ కూడా పొందుకుంటావని, దీవించబడతావని, కోల్పోయినవన్నీ సమకూర్చబడతాయని వానికి తెలుసు. నీకు దూరమైనవన్నీ నువ్వు మరలా పొందుకుంటావని వానికి తెలుసు. అందుకే నిన్ను ప్రార్థన చేయనివ్వడు. ఎంతో బిజీగా నిన్ను ఉంచుతాడు. ఒకవేళ నువ్వు మోకరించిన తండ్రి అని పిలువనివ్వడు. ఎన్నో ఆటంకాలు పెడతాడు నీకు. కాబట్టి సాతాను యొక్క కుయుక్తుల మీరు గుర్తించండి. వాడు ఎంతగా నిన్ను ఆటంకపరుస్తుంటే అంత పట్టుదలగా దేవుని సందు మోకరించండి. నోరు తెరిచి తండ్రి అని పిలవండి. దేవుడు దిగి వస్తాడు. వెంటనే శత్రువైన సాతాను నిన్ను విడిచి పారిపోతాడు. నువ్వెప్పుడైతే తండ్రిని ఆశ్రయించావో, ఆయన పిలిచావో, ఇక వాడికి అర్థమైపోతుంది, నేను ఇక ఉండలేను. పిలువగా ఆయన దిగి వస్తాడు. ఇక నాకు చోటు లేదని తెలుసుకొని నేను విడిచి పారిపోతాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఈరోజు ఈ వాగ్దానం మీ కొరకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మీ కష్టకాలంలో, మీ ఆపద సమయంలో, మీకు శ్రమ కలిగినప్పుడు నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను, నేను మిమ్మల్ని విడిపిస్తాను అని దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తున్నారు. మీరు ఏది మొరపెట్టుకున్నా మీ మొర వినే గొప్ప దేవుడు మీకున్నాడు. కాబట్టి భయపడక
ప్రభువా, నీవే నాకు శరణమయ్యా, నేను ఆశ్రయిస్తున్నానయ్యా, నీవు తప్ప నాకు వేరే ఆశ్రయం ఏదీ లేదయ్యా అని ఆయనను ఆశ్రయిందాం, ఆయన శరణు వేడుకుందాం. ప్రభువా, నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. ప్రభువా, నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. అపవాది క్రియలందు బందీనైతిన్, కృప చూపి నన్ను విముక్తుని చేయుమా. విపరీత గతి పొందియుంటిన్, నీదు ముక్తిన్ ప్రభావింపనిమ్ము. ప్రభువా, నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. నీ న్యాయ విధులన్నీ భంగపరచి, గాయపరచితి నేను అపరాధిని. పరితాపమును పొందుచుంటి, నాదు పాపము క్షమించు దేవా. ప్రభువా, నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. పాప భారము తోడ అరుదించితిని, సీదా తీర్చుము శాంతి జలములతో. పాప భారము తోడ అరుదించితిని, సీదా తీర్చుము శాంతి జలములతో. నీ ప్రేమ రుధిర స్రవంతి, శాప భారము తొలగించు దేవా. ప్రభువా, నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. ప్రభువా, నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. వాగ్దానాన్ని నమ్మిన వారు నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, మరి ఒక దినాన్ని మాకు ఇచ్చారు, మరి ఒక వాగ్దానాన్ని మాకు అనుగ్రహించారు, నేనున్నానని ధైర్యపరిచారు. మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు తండ్రి. శ్రమ కలిగినప్పుడు నాకు మొరపెట్టండి, నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేశారు తండ్రి. ఎంతమంది ఈరోజు మోకరించి నీకు మొరపెట్టుకుంటున్నారో, ప్రతి ఆపద నుండి విడిపిస్తున్నందుకు వందనాలు. ప్రతి విధమైన శ్రమ నుండి మీరు విడిపిస్తున్నందుకు వందనాలయ్యా. పిలిచిన వారికి పలికే దేవా, ఎంతమంది ఈరోజు తండ్రి అని పిలుస్తున్నారో వారు ఉన్న చోటికి వారి దగ్గరికి మీరు వెళ్తున్నారని నమ్ముతున్నాను. వారి ప్రతి పరిస్థితిని మీరు మార్చివేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈరోజు ఎంతమంది మొరపెట్టుకుంటున్నారో వారి జీవితాలు మార్చివేస్తున్నందుకు వందనాలు, వారి చరిత్రలు మార్చివేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఇంతవరకు జరిగిన పరిస్థితులన్నీ వేరు, ఇది మొదలుకొని వారి జీవితంలో మీరు చేయబోతున్న అద్భుతాలు వేరయ్యా. వారి పరిస్థితులని టోటల్గా మీరు చేంజ్ చేస్తున్నందుకు
నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది వారి ప్రార్థన వినపం తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని గాయపడిన చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఎంతమంది ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా నలిగిపోతున్నారో ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. ఎంతమంది ఉద్యోగ పరిస్థితుల్లో నలిగిపోతున్నారో లేవనెత్తండి. వ్యాపారంలో నలిగిపోతున్నారో లేవనెత్తండి. కుటుంబ సమస్యలతో, కుటుంబ కలతలతో కలవరపడుతున్నారో ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. విడిపోయిన భార్యాభర్తను తిరిగి కలపండి తండ్రి. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాన్ని తిరిగి కట్టండి నాయన. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎంతమంది విశ్వసిస్తున్నారు, నమ్మిన వారందరి గర్భము తాకండి అయ్యా. అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. వివాహం కాని బిడ్డలందరికీ అద్భుతకరంగా వివాహాలు జరిగిస్తున్నందుకు వందనాలు. సొంత గృహాలు లేని బిడ్డలకు అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. ప్రత్యేకంగా ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ జరుపుకున్న వారందరికీ కూడా చేతులు పెడుతున్నాను తండ్రి. సంవత్సరం అంతా తోడుగా ఉండండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా ఎంతమంది ప్రార్థిస్తున్నారు వారందరికీ తోడేయండి. వారి ప్రతి ప్రార్థనకు జవాబిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఈరోజు వారు చేసే ప్రతి పనిని మీరు సఫలపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ లోకంలో ఎవ్వరి ప్రేమకు నేను నోచుకోలేదు, ఎవరు నన్ను పట్టించుకోలేదని దుఃఖంతో నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఈరోజు దేవుడు నేను పట్టించుకున్నాడు. అందుకే నీ ప్రార్థన నేను విన్నానని వాగ్దానం చేశారు. కాబట్టి దేవుని చేతులు మీ జీవితాన్ని సమర్పించుకోండి. వాగ్దానాన్ని విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. ఈ వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు, ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు ఆమెను బిగ్గరగా చెప్పండి. ప్రతిరోజు వాగ్దానాన్ని వింటూ, వాగ్దానాన్ని లైక్ చేస్తూ, అనేక మందికి షేర్ చేస్తూ, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, అనేక మందికి ప్రభువును పరిచయం చేస్తూ, వాక్యాన్ని పరిచయం చేస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాల్లో దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడండి, నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.